విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హలో బ్రదర్, హలో, ఎక్కడ మీది? మాది ఏపీ అండి. ఏపీ నెల్లూరు. మరి ఎట్లా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటారు? చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రస్తుతానికైతే మిశ్రమంగా ఉంది. ఎందుకంటే దిగువ స్థాయిలో, గ్రామ స్థాయిలో అయితే మరీ ముఖ్యంగా వాళ్ళ పథకాలు ఆల్రెడీ జగన్ గారు పథకాలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా అందించారు. సో ఇప్పటికీ ఆ పథకాల్లో కంటిన్యూ కావట్లా. ఇప్పుడు అమ్మఒడి అయితే ఏముంది, తర్వాత వచ్చి రైతు భరోసా అయితే ఏముంది, ఇలాగా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఒక 100 పథకాల దాకా జగన్ గారు అందించారు. ప్రతి కులానికి, ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు అందించారు. కానీ ఆ పథకాల దృష్టిలో జనాలు ఉన్నారు, ఎక్కడ విలేజ్ లెవెల్లో అదే దృష్టిలో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు 6 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు. కానీ మీరు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాయని చెప్పి అంటున్నారు కదా, మరి అంటే పథకాలన్నీ అందరికీ అందితే ఎందుకు ఓడిపోయారంటారు జగన్ గారు? మెయిన్ గా కేవలం అభివృద్ధి, సంక్షేమం రెండు ఒక జోడెద్దుల ఎద్దులు లాంటివి. ఎందుకంటే ఈ రెండు సమపాల్లో వెళ్తేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అభివృద్ధి అనేది పూర్తిగా ఆగిపోయింది. చెప్పాలంటే నేను నెల్లూరులో ఉంటాను, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అంతా తెలుసు. కాబట్టి ఉన్న కంపెనీస్ అన్ని వెళ్ళిపోయాయి చాలా వరకు. ఉన్న లూలో కావచ్చు, ఆ తర్వాత వచ్చి కృష్ణపట్నంకి ఎవరో ఆదానికి ప్రైవేటీకరణ చేయొచ్చు, అక్కడ పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ కావచ్చు, ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఇలా అనేక కంపెనీలు, ఫ్రాంక్లిన్ టెంపుల్ రన్ కావచ్చు, తర్వాత వచ్చి మన గల్లాజీవదేవ్ గారి అమర్ రాజా బ్యాటరీస్ మాకు దగ్గరలోనే ఉంటుంది. అది ఈ కంపెనీస్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోయాయి. సో మేము ఏమంటున్నాం అంటే అభివృద్ధి అనేది ఇప్పుడు చాలా అవసరం. ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్కరు కూడా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అంటే వెళ్ళిపోతూ ఉన్నారు ఆ ఏపీ వాళ్ళు. ఎక్కడ మాకు చెప్పుకోవడానికి ఒక రాజధాని లేకుండా చేశాడు జగన్ 5 ఏళ్లలో. అంటే మరి గత ప్రభుత్వంలో ఐటీ అనేది పూర్తిగా పడిపోయింది కదా. సో మరి ఐటీ మినిస్టర్ దానికి కారణం అంటారా? సరిగ్గా లేరని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎంతసేపు గుడ్డుల గురించి, కోళ్ళ గురించి, కోళ్ల ఫారాల గురించి మాట్లాడతారు. కానీ కనీసం ఐటీ అంటే ఏంటి? ఇక్కడ మనకు సంవత్సరానికి ఒక్కొక్క మీటింగ్ జరుగుతూ ఉంటది. వరల్డ్ వైడ్ కాన్ఫరెన్స్ ఐటీ మీటింగ్స్ అని సౌదీ అరేబియా, దుబాయ్ ఇలా జరుగుతూ ఉంటాయి, వరల్డ్ ఐటీ ఫెడరేషన్స్ అని చెప్పి. అక్కడ నాకు తెలిసి ఆయన ఇచ్చిన సిల్లీ రీజన్ ఏంటంటే అక్కడ చలి వాతావరణం ఉంది, అక్కడ నేను వెళ్ళలేకపోయాము, అందువల్ల మేము పెట్టుబడులు తీసుకోలేకపోతే. ఎటువంటి సిల్లీ రీజన్ అండి? అతను 40-45 ఏళ్ళు ఉంటాయి. ఒకవైపు సరిహద్దుల్లో సైనికులు -డిగ్రీల్లో మన దేశం కోసం పోరాడుతూ ఉంటే నిన్ను లక్షల ఓట్లతో గెలిపించి కోట్ల మంది జీవనోపాధి కల్పించాల్సిన మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడడం హాస్యాస్పదం. సో అందువల్ల చిత్తుగా అక్కడ అమలాపురంలో ఆయన అనకాపల్లిలో ఓడించారు. సో ఇట్లాంటి ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతాయి. మరి ఇప్పుడున్న చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఐటీ అనేది ఏ విధంగా ఉందంటారు? ఐటీ అంటే చంద్రబాబు నాయుడు అంటే ఐటీ. అది మాకు అతను ప్రూవ్డ్. హైదరాబాదే అందుకు ఉదాహరణ. హైదరాబాదు ఒక 20-25 ఏళ్ల క్రితం చూస్తే ఒక కొండలు, అడవులు, గుట్టలు, అసలు ఇక్కడ కనీసం కుకట్పల్లి లాంటి ఏరియా అసలుకి ఒక ఏదో మనం అడవిలో చూసినట్లా ఉండింది. జస్ట్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు వల్ల ఐటీ పరిశ్రమలు అనేటివి అభివృద్ధి చెందింది. 2014లో చంద్రబాబు నాయుడిని చూసే కేవలం ఓటేశారు. చాలా మంది అనుకుంటారు కూటమి నరేంద్ర మోడీ వేవ్ అని 2014లో అని చెప్పి. కానీ అప్పుడు కూడా ఏంటంటే విభజిత ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తొచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ప్రతి జిల్లాకి కనీసం ఒక 10-20 పరిశ్రమలు అనేటివి చంద్రబాబు నాయుడు కేటాయిస్తారు. మరీ ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి లాంటి ప్రదేశాల్లో వాతావరణం ఎట్లా ఉంటుందంటే హార్డ్వేర్ ఇండస్ట్రీస్ కి బాగా పెట్టింది పేరు. హార్డ్వేర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ అవన్నీ కూడా ఎందుకు పెట్టింది పేరు అంటే మరీ ముఖ్యంగా సీ పోర్ట్లు దగ్గర ఒక 50 కిలోమీటర్ల లోపలే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటివి మనకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇకపోతే వైజాగ్, విజయవాడ లాంటి మెయిన్ ఐటీ హబ్బుల్ని బాగా అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జనాలకి బయట రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం పట్టదు.
అది నేను అంటే మరి ఈ 2024 ఎన్నికల్లో చంద్రబాబు గారు ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతానేమో అనే భయంతో కూటమి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి వార్తలు వినిపించాయి కదా, మరి దానిపై మీరేమంటారు? అది నేను అంటే ఖచ్చితంగా జనాలు మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క వర్గం వారు కూడా చంద్రబాబు నాయుడు రావాలి అనే కోరిక ఉన్నింది బలంగా. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్లనో బీజేపీ వల్లనో కాదు. ఇది చంద్రబాబు నాయుడు సింగిల్ గా పోటీ చేసినా కూడా వచ్చిండేవాడు. అంటే పోటీన ఒక 90-95 సీట్లతో అయినా బయట పడిపోయి ఉండేవాడు. కానీ ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే తీవ్రమైన వ్యతిరేకత ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువత చాలా నేనే చూశాను చాలా వరకు. ఎందుకంటే ఒకసారి జాబ్ పోతే చాలా విల్లవిల్లాడుతున్నారు. ఇప్పుడు అమీర్పేట, పంజాగుట్ట లాంటి ఏరియాస్ లో కోర్సు కేపీహెచ్పి, కుకట్పల్లి లాంటి కోర్సులు నేర్చుకొని సంవత్సరాల తరబడి ఇన్స్టిట్యూషన్ చుట్టూ తిరిగి జాబులు రాక మళ్ళీ వాళ్ళ ఇంట్లో నుంచి పంపించినటువంటి డబ్బులు సరిపోక యువత బిక్కుమంటూ గడిపారు 5 సంవత్సరాలు. అది ఒక మెయిన్ రీజన్. ఎక్కడెక్కడ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పనులు కూడా ముగించుకొని ఆ రోజు వచ్చి ఓటేశారు జస్ట్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన దార్శనికత ఈ రాష్ట్ర ప్రజలకి చాలా అవసరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే ఆయన కేవలం ఆయన అభివృద్ధి మోడల్ చూసే ఓటేశారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతున్న పరిస్థితుల్లో ఆర్థిక విధానాలు అనుసరించి నేనైతే అనుకోను. కేవలం పథకాల వల్లే రాష్ట్రం అనేది అధోగతి పాలైపోయింది నా అభిప్రాయం. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా పథకాల వల్ల అనేటి విచ్చలవిడిగా ఒక ఏదో పల్లీలు బెల్లాలు పనిచేసినట్టు విచ్చలవిడిగా పనిచేశారు. కానీ దాన్ని పూడ్చాలంటే 1 సంవత్సరంతో 2 సంవత్సరాలతో కనీసం ఒక దశాబ్ద కాలం పాటు చంద్రబాబు నాయుడు లాంటి ఒక మేధావి, ఒక విజనరీ ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ అవసరం రాష్ట్రానికి ఉంది. అంటే రీసెంట్ గా ఎలన్ మస్క్ గారు కూడా చెప్పడం జరుగుతుంది, ఓన్లీ ప్రభుత్వాల వల్లనే ద్రవ్యోల్బణం అనేది పెరుగుతా ఉందని చెప్పేసి అంటున్నారు కదా, మరి దీనిపై మీరేమంటారు? ద్రవ్యోల్బణం ఖచ్చితంగా అది. ఎందుకంటే జనాలని బిచ్చగాలుగా చేసేయడం. ఇప్పుడు లేకపోయినా అసలు ఎవరు పేదవాళ్ళు, ఎవరు ధనవంతులు, ఇప్పుడు 30 ఎకరాలు 40 ఎకరాలు ఉండే వాళ్ళు కూడా పథకాలు ఎందుకండి? అవసరమా? అవసరం లేదు. నిజమైన పేదవాళ్ళకి అవసరం ఖచ్చితంగా కూడు, గుడ్డ, విద్యం, వైద్యం, ఈ 4 ఖచ్చితంగా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు. ఇంతకు మించి ఏ మనిషికి అవసరం లేదు. సో ఇంతకు మించి కావాలనుకుంటే మీకు ఉపాధి కల్పించండి. యువతకు ఉపాధి కల్పిస్తే ఒక ఉద్యోగం అయితే ఒక కుటుంబంలో ఒక 5-6 మంది కలిసి బతుకుతారు. సో ఖచ్చితంగా యువతకి ఉపాధి కల్పించాలి. కూడు, గూడు, గుడ్డ, వైద్యం, విద్య మొత్తం కూడా ఉచితంగా చేస్తే ఖచ్చితంగా ఈ పథకాలతో అవసరం లేదు. ఇప్పుడున్న ఐటీ టెక్నాలజీలో అవసరమే పడదు. అది చంద్రబాబు గారు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేస్తా ఉన్నారు. డైవర్షన్ అనేది నాకు తెలిసి మధ్యలో ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు చెప్పినట్లే ఆడాలని అనుకుంటే ఖచ్చితంగా చాలా రాజకీయ వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాయి. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ ఏదైనా ఢిల్లీకి వెళ్తే మరుసటి రోజు తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఏదో ఒకటి ఒక బర్నింగ్ సెన్సేషన్ ఇష్యూని తీసుకొని వస్తారు. మీరు చూసినట్లయితే అక్కడ తిరుమల లడ్డు వివాదంలో అసలు పవన్ కళ్యాణ్ సంబంధం లేదు. ప్రాయశ్చిత్త దీక్ష అంటే ఎవరు చేయాలి? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. తర్వాత వచ్చి మళ్ళీ షీజ్ ద షిప్ అని రీసెంట్ గా అన్నారు. అది ఎంతవరకు? అది ఎంత సిబిఐ ఎంక్వైరీ, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒక పథకాలు అమలు చేయడంలో డిలే కావచ్చు. ఇదే మంచి సమయం. చంద్రబాబు నాయుడులో కూడా కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. ఎందుకంటే అన్ని హామీలు అనేటివి నెరవేర్చడం అనేది ఇప్పట్లో అసాధ్యం. నేను ఎందుకో నమ్ముతున్నానంటే ఇప్పుడున్న బడ్జెట్లు, ఇప్పుడున్న పొలిటికల్ సర్కమ్స్టెన్స్ లో ప్రతి రాష్ట్రానికి వాళ్ళ సొంత నిధులు తెచ్చుకోవడం అనేది అసాధ్యం. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆల్రెడీ స్క్రాప్ నుంచి డెవలప్మెంట్ జరగాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రమ్ జీరో ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 2014 నుంచి 19 మధ్యలో ఇప్పుడు అనేది మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి డెవలప్మెంట్.